Right, ఒక previous discussion of 5 minutes discuss చేద్దాం, then we'll follow the next topic. Okay, right, today we are going to discuss about speed control of DC motor, temperature rise. Okay, speed control of DC motors, just previous discussion completed, but I repeat somewhat ఎందుకంటే some miss అయింది కాబట్టి. ఆల్రెడీ డిస్కస్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్గా ఈ బేసిక్ ఫార్ములాస్ నీడెడ్ ఇక్కడ, అవునా? సో అదేంటంటే ఈబీ ఈజ్ ఈక్వల్ 5P/60/A, రైట్? సో ద ఈబీ అంటే బ్యాక్ ఈఎంఎఫ్ motor is 5P/60/A, right? Poles, P nothing but poles, 5 flux, N speed, Z number of conductors divided by 60/A, A nothing but number of parallel paths. So from this equation we can get as actually here the variables అంటే ఏంటి, these are all constants కదా, అంటే P కాన్స్టెంట్ అవునా, నెక్స్ట్ ఏంటమ్మా Z కాన్స్టెంట్, 60 కాన్స్టెంట్. సో దెన్ ఈవీ ప్రపోర్షనల్ టు 5 × N. సో ఈవీ ప్రపోర్షనల్ టు 5 × N నుంచి, సో దెన్ N ప్రపోర్షనల్ టు EB/5 వస్తుంది. ఇక్కడ వచ్చేసింది ఇవ్వండి, N ప్రపోర్షనల్ టు EB/5, ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఫ్రమ్ దిస్ ఏంటంటే మనం తీసుకొచ్చింది టార్క్ ఈక్వేషన్. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం ఇక్కడ స్పీడ్ కంట్రోల్ కాబట్టి వీ నీడ్ ఓన్లీ స్పీడ్ ఈక్వేషన్, దట్ ఈస్ N ప్రపోర్షనల్ టు EB/5, NF. Right, there are 3 methods actually, but we discuss here only 2. Okay na, that is field control or flux control method. Second one is armature control method. Third one is applied voltage control, right? And by using flux I am going to control the speed of the motor, and armature resistance use chesi, and I am going to control the speed. Next ఏంటంటే అప్లైడ్ వోల్టేజ్ ని వేరీ చేస్తూ ఐఎమ్ గోయింగ్ టు కంట్రోల్ ద స్పీడ్, రైట్? దీస్ 3 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఫీల్డ్ కంట్రోల్ ఆర్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్, రైట్? Here I am taking shunt motor actually, అవునా? So this is field winding and this is armature winding. Field winding and armature winding are connected in parallel, right? Parallel connect చేశాను. సో then that is called shunt motor, అవునా? ఇక్కడ shunt motor కనెక్ట్ చేశాను. The combination connected across the supply కనెక్ట్ చేశాను, ఎందుకంటే here the input is and input electrical, output is mechanical, అవునా? Output is mechanical, రైట్? సింపుల్గా ఏం లేదు, ఆల్రెడీ చెప్పాను. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ కి ఇన్ సిరీస్ విత్ సమ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను, దట్ ఈస్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనమాట, అవునా? సో సింపుల్ గా నేను పాయింట్స్ డిస్కస్ చేశాను చూడమ్మా. సో ఇనిషియల్ గా ద ఆపరేషన్ యాక్చువల్ నార్మల్ ఆపరేషన్ వితౌట్ రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ ఏం లేనప్పుడు, సో నేను ఆ వోల్టేజ్ అప్లై చేస్తాను, ద కరెంట్ పాసెస్ త్రూ ఫీల్డ్ వైండింగ్. ఈ ఫీల్డ్ వైండింగ్ ఏంటమ్మా, ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, అవునా? ఎందుకంటే వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ఫీల్డ్ వైండింగ్ సమ్ ఫ్లక్స్ ఈస్ ప్రొడ్యూస్ ఇన్ ద ఫీల్డ్ వైండింగ్ విచ్ కట్స్ ద ఆర్మేచర్ కండక్టర్స్ అండ్ EMF is induced in the that is armature conductors, that is back EMF ఇక్కడ, అవునా? సో యాక్చువల్గా దట్ బట్ ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ మోటార్ కాబట్టి నో ప్రాబ్లం, అంటే ద రొటేషన్ ఆఫ్
మోటార్ ఆల్సో రేటెడ్ కరెంట్ రేటెడ్ స్పీడ్ అని చెప్తాను. అంటే రేటెడ్ వోల్టేజ్ అప్లై చేస్తే రేటెడ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయింది, రేటెడ్ కరెంట్ ఫ్లో అయితే రేటెడ్ స్పీడ్ తో రొటేట్ అయింది. బట్ ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టెన్స్ నేను ఇంక్రీజ్ చేశాను, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఏమైంది, ద కరెంట్ పాసెస్ త్రూ ఫీల్డ్ వైండింగ్ ఏమైందమ్మా రిడ్యూస్ అయిపోయింది. అవునా, ఈ ఈ రెసిస్టెన్స్ నేను ఏం చేస్తానమ్మా ఇక్కడ ఇంక్రీజ్ చేశాను. అంటే రెసిస్టెన్స్ సపోజ్ చేసే ఫ్లో ఆఫ్ కరెంట్ ఐఎఫ్ ని రిడ్యూస్ చేసింది. ఐఎఫ్ రిడ్యూస్ అయితే ఫ్లక్స్ కూడా రిడ్యూస్ అయింది. అవునా కాదా? ఫ్లక్స్ రిడ్యూస్ అయితే ఏమైంది, మనకి స్పీడ్ ఏమైందమ్మా, స్పీడ్ విల్ బి ఇంక్రీజెస్. అదే నా రిలేషన్ ఏంటమ్మా ఇక్కడ, దట్ ఈస్ ఎన్ ప్రపోర్షనల్ టు ఈబి బై 5. అంటే స్పీడ్ ఆఫ్ ద మోటార్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. సో దెన్ ఇక్కడ మనకి ఏం జరిగింది, ఇక్కడ కరెంట్ ఇంక్రీజ్ చేశాను. కరెంట్ ఇంక్రీజ్ చేస్తే ఏమైంది, ఫ్లక్స్ కూడా ఇక్కడ ఏంటమ్మా రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేశాను, ఫ్లక్స్ కరెంట్ ఏమైంది రెడ్యూస్ అయిపోయింది. కరెంట్ రెడ్యూస్ అయిపోతే ఏమైంది మనకి, సో ఫ్లక్స్ రెడ్యూస్ అవుతుంది. ఫ్లక్స్ రెడ్యూస్ అయితే ఏమైందమ్మా, స్పీడ్ ఏమైంది మనకి ఇక్కడ ఎన్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ మెథడ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ అబోవ్ రేటెడ్ వాల్యూ. అంటే రేటెడ్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ కావాలంటే యూ కెన్ యూజ్ దిస్ మెథడ్. ఓకే రైట్. Coming to the next method, that is armature control method. Second method, armature control method. Here the same shunt motor తీసుకున్నాను అక్కడ కూడా, బట్ ప్రీవియస్ కేసులో ఏంటంటే ఫీల్డ్ వైండింగ్ కి ఇన్ సిరీస్ లో కనెక్ట్ చేశాను. బట్ ఇక్కడ హియర్ ఆర్మేచర్ వైండింగ్ కి ఇన్ సిరీస్ లో కనెక్ట్ చేస్తున్నాను రెసిస్టెన్స్ ని, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ని. ఓకే రైట్. సో just a minute. Right here ఆర్మేచర్ కాబట్టి ఏంటంటే ఆర్మేచర్ సర్క్యూట్ కి ఇన్ సిరీస్ లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను. సరే రైట్, సేమ్ కాన్సెప్ట్ ప్రీవియస్ చెప్పినట్టు నేను కూడా ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటంటే ఇనిషియల్ గా రేటెడ్ వోల్టేజ్ అప్లై చేశాను, రేటెడ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, రేటెడ్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది వితౌట్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ లేకుండా ఏంటంటే రేటెడ్ వోల్టేజ్ అప్లై చేస్తే రేటెడ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, రేటెడ్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను, అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేశాను. ఓకేనా, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే ఓకేనా, చిన్న జాగ్రత్త, ఆర్ఏ కాదు ఇక్కడ లెట్స్ నేను ఆర్ఈ అనుకుంటున్నాను, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనుకుందాం. ఓకేనా, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేశాను. ఇంక్రీజ్ చేస్తే టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది మనకి, ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఏంటమ్మా, ఇగో ఈ కాన్సెప్ట్ ఆర్ఏ ప్లస్ ఇక్కడ ఏంటమ్మా ఆర్ఏ ఉంది ప్లస్ ఇప్పుడు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఆర్ఈ అవుతుంది. అవునా, సో ఈ ఆర్ఈ వాల్యూ టోటల్ వాల్యూ ఏమవుతుంది మనకి, ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈ వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ వి మైనస్ ఐఆర్ ఏమవుతుంది మనకి, డిక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయితే ఈబీ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అవునా, ఈబీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఏమవుతుంది మనకి ఎన్ ప్రపోర్షనల్ టు ఈబీ బై 5. రైట్, ఈబీ బై 5 అంటే స్పీడ్ రెడ్యూస్ అయితే మనకి ఏమైందమ్మా, ఈబీ రెడ్యూస్ అయితే స్పీడ్ ఏమవుతుంది మనకి రెడ్యూస్ అవుతుంది. రైట్, అది మన కాన్సెప్ట్ ఇక్కడ. అంటే దిస్ మెథడ్ ఈజ్ యూజ్ ఫర్ బిలో రేటెడ్ స్పీడ్స్ అనమాట. రేటెడ్ స్పీడ్ కంటే రేటెడ్ వాల్యూస్ కంటే తక్కువ స్పీడ్స్ అంటే మీకు ఇష్టమైన స్పీడ్ కావాలంటే రేటెడ్ వాల్యూస్ కంటే తక్కువ కావాలంటే మాత్రం వీ గో ఫర్ ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ అనమాట. పాయింట్ అర్థమైంది అనుకుంటా, సింపుల్. హియర్ ఐ ఇంక్రీజ్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, టోటల్ సర్క్యూట్ ఆఫ్ ఆర్మేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ సర్క్యూట్ ఆఫ్ ఆర్మేచర్ అంటే మీనింగ్ ఏంటి, ఐఏ ప్లస్ ఆర్ఏ ప్లస్ ఆర్ఈ వాల్యూ, అంటే ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, టోటల్ వాల్యూ వి మైనస్ ఐఆర్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. అంతే కదా, ఈ వాల్యూ ఇంక్రీజ్ అయితే వి మైనస్ ఐఆర్, ఎందుకంటే వి ఈజ్ కాన్స్టెంట్. ఎందుకు, సప్లై వోల్టేజ్ ఏమైనా చేంజ్ అవుతుందా, ఏం చేంజ్ అవ్వదు. సో వి ఈజ్ కాన్స్టెంట్. ఇది 100 ఉంది, ఇక్కడ ఏంటమ్మా ఇనిషియల్ గా 5 ఉంది. సో 100 మైనస్ 5 అంతా 95 అవుతుంది. అవునా, సో ఇప్పుడు నువ్వేం చేసావు, ఎక్స్టర్నల్ యాడ్ చేసావు. యాడ్ చేస్తే ఏమైంది మనకి, ఈ వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఈ వాల్యూ ఇంక్రీజ్ అయితే మనకి ఏమైంది, 100 లో నుంచి వాల్యూ అంటే 10 అయింది అనుకుందాం. సో 100 మైనస్ 10 ఏమవుతుంది, 90 అవుతుంది. అంటే టోటల్ వాల్యూ ఏమైంది, రెడ్యూస్ అయిపోయిందా లేదా, ఈ వాల్యూ వాల్యూ రెడ్యూస్ అయితే ఈబీ వాల్యూ ఏమవుతుంది, రెడ్యూస్ అయిపోతుంది. ఈ వాల్యూ రెడ్యూస్, ఈబీ వాల్యూ రెడ్యూస్ అయిందంటే స్పీడ్ ఏమవుతుంది మనకి, రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్ ప్రపోర్షనల్ టు ఈబీ కదా, అందుకని. ఓకే, ఎన్ ప్రపోర్షనల్ టు ఈబీ బై 5 కాబట్టి సో హియర్ ద స్పీడ్ కెన్ బి కంట్రోల్ బిలో రేటెడ్ స్పీడ్ అనమాట. ఇక్కడ అదే నేను నోట్ చేశాను యాక్చువల్గా, వీ కెన్ సి. ఓకేనా, అర్థమైపోయింది మీకు. రైట్,
So this is about speed control of motors. Will maybe series and compound motors also we know that, but నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. DC మిషన్స్ ఒకసారి చూడండి, నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, యూ కెన్ గో త్రూ దట్. ఓకేనా, రైట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ temperature rise. Next topic is very very important, temperature rise. What is meant by temperature rise? చూద్దాం. సో యాక్చువల్గా ఇన్ ద ప్రాసెస్ అంటే ఏంటి, మనం తీసుకునే మోటార్, మనం సెలెక్షన్ ఆఫ్ మోటార్ మన చాప్టర్ ఏమేంటి, సెలెక్షన్ ఆఫ్ మోటార్స్, అవునా, ఫర్ డ్రైవింగ్, అవునా కదా, డ్రైవింగ్ నథింగ్ బట్ టు డ్రైవ్ ద మోటార్, అవునా, ఎలక్ట్రిక్ డ్రైవ్స్ కి. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ మోటార్ ఏంటంటే, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మోటార్ కూడా మనకి లాసెస్, వేరియస్ లాసెస్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మోటార్, అవునా కదా. సో బట్ సమ్ అమౌంట్ ఆఫ్ లాసెస్ ఏంటంటే దట్ ఈస్ కన్వర్టెడ్ టు హీట్. సమ్ అమౌంట్ ఆఫ్ లాస్ ఇన్ ద మోటార్ దట్ ఈస్ కన్వర్టెడ్ టు హీట్ కన్వర్ట్ చేస్తాం, కన్వర్ట్ అయింది కంపల్సరీగా. ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్, ఫ్యాన్, అవునా, వైండింగ్స్ ప్లేస్ చేస్తాడు ఇన్సైడ్. మనం ఇన్ ద అదే రన్నింగ్ కండిషన్ లో సార్ చెక్ చేసినా సార్ మనకి ఏంటంటే అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మన లైట్స్, ట్యూబ్ లైట్స్, అదే ఇంకా అదే 60 watts కానీ 100 watts బల్బ్, అవునా, ద ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ టు హీట్, అవునా. చాలా అప్లయన్సెస్ హీట్ గా కన్వర్ట్ అవుతున్నాయి. అలాగే మోటార్లో కూడా మనకి హీట్ కన్వర్ట్ అవుతుంది, హీట్ గా జనరేట్ అవుతుంది, అవునా కదా. చిన్న ప్రాసెస్. మనం ఇంకా చెప్పాలంటే మనం ఇండక్షన్ మోటార్ బ్రేక్ టెస్ట్ చేసేటప్పుడు కూడా, బ్రేక్ టెస్ట్ అండ్ డిసిషన్ మోటార్ చేసేటప్పుడు కానీ, మనం లోడ్ ఇంక్రీజ్ చేసే కొద్ది మనకి ఏంటమ్మా హీట్ అక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది, అవునా. డ్రమ్ దగ్గర స్పీడ్ చెక్ చేస్తాం కదా మనం, అక్కడ వాటర్ కూడా మనం వాటర్ కూడా వేస్తూ ఉంటాం, ఎందుకంటే టు కూల్ దట్ డ్రమ్, అవునా కదా. రైట్, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. ఇక్కడ నేను పాయింట్ చెప్పింది అదే పాయింట్. ద వేరియస్ లాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎనీ మోటార్ విల్ బి కన్వర్టెడ్ టు హీట్. హీట్ కన్వర్ట్ అవుతుంది. The heat thus produced will increase the temperature of various parts on the motor. అంటే heat indirectly affects in the various parts in the motor. Okay, right? The increase in temperature is mainly dependent on the following two factors. Very very important. First one is amount of heat developed internally at uniform rate. Okay, the amount of heat dissipated from the surface of the motor. Two conditions ఇక్కడ. డెవలప్డ్, ఓకేనా, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ డెవలప్డ్ ఇంటర్నల్ గా డెవలప్ అయ్యే హీట్ ఒకటి, ఎంత డిసిపేట్ అవుతుంది మనకి. ఆ టూ కండిషన్స్ నుంచి మనం ఈ టెంపరేచర్ రైజ్ ని క్యాలిక్యులేట్ చేయబోతున్నాం, ఓకేనా, రైట్. సే ఇన్ ఫ్యాక్ట్ ఇక్కడ పాయింట్స్ డిస్కస్ చేద్దాం జస్ట్. ఇన్ ఫ్యాక్ట్ ద కంటిన్యూస్ రేటింగ్ ఆఫ్ ద మెషిన్ ఈస్ దట్ rating for which final temperature rise is equal to or just below the permissible value of temperature rise for the insulating material used in production of motor windings. అంటే ఏం లేదు, ఇక్కడ నేను చెప్పిన పాయింట్ మీకు ఏంటంటే, ఎనీ మోటార్, ఓకేనా, మనం తీసుకునే మోటార్ ఏదైనా సరే ఆ టెంపరేచర్ రైజ్ అవుతుందని చెప్పారు చూసావా ఇక్కడ పాయింట్ అన్న. ఈ కన్వర్టెడ్ టు హీట్ అన్నాడు, వేరియస్ లాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎనీ మోటార్ కన్వర్టెడ్ టు హీట్ అన్నాడు కదా. ఆ హీట్ రైజ్ అనేది ఏంటంటే విత్ ఇన్ పర్మిసిబుల్ లెవెల్లో ఉండాలి. అంటే ఏంటి, మనకి వాళ్ళు ఆల్రెడీ రేటెడ్ వాల్యూస్ ఇస్తారు ప్రతి ఒక్క మోటార్కి. ఏంటంటే మనకి రేటెడ్ టెంపరేచర్ కానీ, రేటెడ్ కరెంట్ కానీ, ఈ వాల్యూస్ అని వాడు ముందే ఇచ్చేస్తారు మనకి, అవునా కదా. పర్మిసిబుల్ వాల్యూ ఉండాలి, అంటే ఏంటి, రేటెడ్ వాల్యూస్ లో ఉండాలి, అంతకంటే తక్కువ ఉండాలి, అంతేనే కదా. అదే ఫైనల్ టెంపరేచర్ రైజ్ అనేది, టెంపరేచర్ రైజ్ అనేది ఇంకా పెరిగిపోతుంది అనుకో, అప్పుడు ఏమైందమ్మా, మనకి మిషన్ డ్యామేజ్ అయితే లేదా, అవునా. అదే వాడు చెప్పిన పాయింట్ ఇక్కడ సేమ్. కంటిన్యూస్ రేటింగ్ ఆఫ్ ద మిషన్ ఈస్ దట్ రేటింగ్ ఫర్ విచ్ ఫైనల్ టెంపరేచర్ రైజ్, అంటే టెంపరేచర్ రైజ్ లాస్ట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ జస్ట్ బిలో ద పర్మిసిబుల్ లెవెల్ ఆఫ్ ద టెంపరేచర్ రైజ్. అంటే పర్మిసిబుల్ వాల్యూ నథింగ్ బట్ రేటెడ్ వాల్యూ, పర్మిసిబుల్ వాల్యూ ఆఫ్ ఎ టెంపరేచర్ రైజ్ for the insulating material used in production of the motor windings. Insulating materials యూజ్ చేస్తాం మనం, అవునా. నెక్స్ట్ పాయింట్ ఇంకా క్లియర్ గా మీకు అర్థం అవ్వచ్చు. వెన్ ద మిషన్ ఈస్ ఓవర్లోడెడ్ అయింది అనుకుందాం, ఓకేనా. వెన్ ద మిషన్ ఈస్ ఓవర్లోడెడ్ ఫర్ సచ్ లాంగ్ టైమ్ దట్ ఇట్స్ ఫైనల్ టెంపరేచర్ ఈస్ రైజ్ ఎక్సీడ్స్ ద పర్మిసిబుల్ లిమిట్. అంటే మనకి ఇచ్చిన లిమిట్ కంటే ఆ టెంపరేచర్ రైజ్ ఆ మోటార్ లో ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, is likely to be damaged, అవునా కదా.
sometimes it will result immediately breakdown of insulating materials which will cause the sudden short circuit in the motor. ఎందుకంటే మనం ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సింపుల్, మనం మోటార్ ఒక వైండింగ్ కి మనం ఏంటంటే ఇన్ బిట్వీన్ మనం ఇన్సులేటింగ్ మెటీరియల్స్ యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే టు అవాయిడ్ ద షార్ట్ సర్క్యూట్స్, అవునా కదా? సో అదే ఇప్పుడు సేమ్ అదే ప్రాబ్లం అయిందనుకో మనకి ఇక్కడ, ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోయి ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్ లో కూడా మనకి కరెంట్ పాస్ అయింది అనుకో, దెన్ ఏమవుతుంది, మనకి డ్యామేజ్ అయిపోయింది ఇన్సులేటింగ్ మెటీరియల్. అప్పుడు ఏమైంది, షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. చిన్న ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేశాను. అంటే మనం వైర్, అవునా, మనం యూజ్ చేసే వైర్స్ ఉన్నాయి చూసావా, ఫ్యాన్ కి కానీ బల్బుకి కానీ, అల్యూమినియం వైర్ కి పైన ఒక రెడ్ వైర్ బ్లూ వైర్ ఉంటాయి, అవునా? సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు ఆ రెడ్ వైర్ బ్లూ వైర్ కి మనం యూజ్ చేసే వోల్టేజ్ ఎంత 230 volts. ఇఫ్ యూ అప్లైడ్ దట్ సేమ్ ఇన్సులేటింగ్ మెటీరియల్, అంటే ఆ వైర్ కి సేమ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ యూజ్ చేసాం అక్కడ, అదే సేమ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ కి నువ్వు 400 volts అప్లై చేసుకో, it may be happen to damage. Okay, maybe, may not be also. Same for the same insulating material, if you applied the 11 kilovolts, అప్పుడు ఏమైంది చెప్పండి, కంపల్సరీగా ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఏంటంటే మెల్ట్ అయిపోయింది ఆర్ డ్యామేజ్ అయిపోయింది, అవునా కదా? ఇన్సులేటింగ్ మెటీరియల్ లో కూడా కరెంట్ పాస్ అయింది. ఇంకా ఇండైరెక్ట్ గా యూ కెన్ సే దట్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఇన్సులేటింగ్ మెటీరియల్ ఆల్సో. ఎందుకంటే లోపల ఉన్న ఈ డైపోల్స్ మూమెంట్, అంటే ఎందుకంటే నువ్వు హై వోల్టేజ్ అప్లై చేసావు కాబట్టి ఇన్సులేటర్ లో ఉండే ఆ డైపోల్స్ ని మూవ్మెంట్ అంటే మూవ్ అవుతాయి కాబట్టి ద మూమెంట్ ఆఫ్ డైపోల్స్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే మనకి డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటాడు, అవునా? అంటే దాంట్లో కూడా కరెంట్ ఫ్లో అయ్యేది అప్పుడు. సో అదే దేనికైనా సరే సమ్ లిమిట్ వాల్యూ ఉంటుంది అనమాట. Some temperature rise is one of the chief feature in the fixing of the size of the motor. అంటే చెప్పాను కదా ఇప్పుడే, టు సెలక్షన్ ఆఫ్ ద మోటార్ లో మనకి సైజ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. అదే టెంపరేచర్ రైజ్ అనమాట, ఓకేనా? వన్ ఆఫ్ ద చీఫ్ feature, ఓకేనా? రైట్. The temperature rise will be high in the beginning and will be decreases gradually with the passage of time. Okay, you can say that finally the temperature of the motor attains a steady state value. At this point the heat produced and dissipated will be equal అన్నమాట, ఓకేనా? అంటే నార్మల్ కండిషన్స్ లో ఏ ప్రాబ్లం, నార్మల్ కండిషన్ ఏంటంటే ద టెంపరేచర్ విల్ బి హై ఇన్ ద బిగినింగ్. ఏదైనా మనకి యూ కెన్ నో దట్, ఓకేనా? టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. స్టడీ స్టేట్ కండిషన్ లో మనకి ఏంటంటే నార్మల్ అయిపోయి, అండ్ అట్ ద స్టడీ స్టేట్ పాయింట్ ఏంటంటే హీట్ డిసిపేటెడ్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడ్యూసర్ ఈజ్ ఈక్వల్ టు డిసిపేటెడ్ అవుతుంది మనకి, అవునా? రైట్. సేమ్ అదే ప్రీవియస్ పాయింట్స్ అని చెప్పింది. సమ్ కండిషన్ అజంప్షన్స్ ఉన్నాయి, వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఆర్ అదే క్యాలిక్యులేట్ ద టెంపరేచర్ రైజ్ వాల్యూ. ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు దట్ సమ్ అజంప్షన్స్ మనం తీసుకోవాలి ఇక్కడ. ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే హీట్ డెవలప్డ్, దట్ ఈస్ లాసెస్ ఏంటంటే ఆల్వేస్ కాన్స్టెంట్ గా ఉన్నాయని చెప్తాం, ఓకేనా? దట్ ఈస్ కాన్స్టెంట్ డ్యూరింగ్ టెంపరేచర్ రైజ్, హీట్ డెవలప్డ్, ఓకేనా? సెకండ్ పాయింట్ ఈజ్ హీట్ డిసిపేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద మోటార్ అండ్ కూలింగ్ మీడియం. అంటే మీకు ఈ పాయింట్ మీకు నెక్స్ట్ వచ్చేది చెప్పిస్తాను. నెక్స్ట్, ద టెంపరేచర్ ఆఫ్ ద కూలింగ్ మీడియం రిమైన్స్ అన్చేంజ్డ్, ఓకేనా? The temperature of the cooling medium, okay, cooling medium is remains unchanged. And fourth one is the motor is assumed to be homogeneous, and homogeneous mass anamata, having the same and uniform temperature in all parts lo manaki endante same ga undalani cheptunadu, okay, right? So these four assumptions we have to take anamata to calculate temperature rise, okay, right? Temperature rise of the motor, బిఫోర్ దట్ ఏంటంటే మనం సమ్ కండిషన్ అంటే సమ్ పారామీటర్స్, అంటే న్యూ పారామీటర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, తెలుసు మీకు. బట్ ఏంటంటే జస్ట్ ఒక పి, నథింగ్ బట్ హియర్ లెట్ అనుకుందాం. లెట్ పి ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రికల్ పవర్, అంటే ఇన్పుట్ ఎలక్ట్రికల్ పవర్ కన్వర్టెడ్ టు హీట్, ఓకేనా? మోటార్ నథింగ్ బట్ ఇన్పుట్ ఇంట ఎలక్ట్రికలే కదా, ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ కన్వర్టెడ్ టు హీట్, అవునా కదా? సో పి ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ కన్వర్టెడ్ టు హీట్ ని పి కన్సిడర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎం, మాస్ ఆఫ్ ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ద మోటార్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద మెటీరియల్, ఎస్ నథింగ్ బట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద మెటీరియల్. నెక్స్ట్ థీటా, ఎఫ్ ఫైనల్ టెంపరేచర్, ఎఫ్ నథింగ్ బట్ ఫైనల్ టెంపరేచర్ రైజ్ ఆఫ్ ద ఎట్ విచ్, ఓకే అది లీవ్ ఇట్, నో ప్రాబ్లం. ఏ నథింగ్ బట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కూలింగ్, డెల్టా నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్, సారీ కోఎఫిషియంట్ ఆఫ్ కూలింగ్, సారీ ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్
cooling, right? So delta, these 6 parameters మనం ఏంటంటే కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కమింగ్ టాపిక్ మొత్తం దీని మీద డిపెండ్ ఉంటుంది, రైట్? సో P ఎలక్ట్రికల్ పవర్ కన్వర్టెడ్ టు హీట్, M మాస్ స్పెసిఫిక్ హీట్, theta F ఫైనల్ టెంపరేచర్ రైజ్, ఆర్ theta ఏంటంటే టెంపరేచర్ రైజ్, theta అంటే టెంపరేచర్ రైజ్, theta F అంటే ఫైనల్ టెంపరేచర్ రైజ్. ఓకే, theta అనేది నేను మెన్షన్ చేసినట్లేను ఇక్కడ. ఓకే, రైట్. ఏ నథింగ్ బట్ సర్ఫేస్ ఏరియా డెల్టా కోఎఫిషియంట్ ఆఫ్ కూలింగ్, right? Okay, the heat absorbed by the motor, the heat absorbed by the motor actually is ms d theta by dt. Okay, na? This is nothing but a power only. Okay, the heat absorbed by the motor ms into d theta by dt. Second one, the heat dissipated by the motor a theta delta, joules per second, both are heat, right? So first absorbed value this one and dissipated value this one. Okay na, మనకు చెప్పినప్పుడే the heat rate of electrical power converted to heat is equal to absorbed heat plus dissipated heat. ఓకేనా, కన్వర్టెడ్ హీట్ అంటే ఏంటి? P అనుకున్నాం కదా, P is equal to ఇదేంటమ్మా అబ్జర్వ్డ్ అండ్ దిస్ ఈస్ డిసిపేటెడ్, బోత్ యాడ్ చేయండి ఇక్కడ. ఈ కండిషన్ లో రెండు యాడ్ చేశాను. సో ఈ ఫార్ములా ఏం లేదు ఇక్కడ, ఏ డెల్టా తీటాని ఇటు సైడ్ తీసుకొచ్చాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో P మైనస్ ఏ డెల్టా తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ ఇంటూ డి తీటా బై డిటి, రైట్? సో ఫ్రమ్ దిస్ డిటి తీసుకుంటున్నాను. ఓకేనా, డిటి ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఇదేంటమ్మా లెఫ్ట్ సైడ్ సైడ్ తీసుకొని వెళ్ళిపోండి, ఈ వాల్యూ మొత్తం ఇటు సైడ్ తీసుకొచ్చేసింది. అప్పుడు ఏమైంది మనకి ఎంఎస్ డివైడెడ్ బై P మైనస్ ఏ డెల్టా తీటా ఇంటూ డి తీటా, డి తీటా. Let equation number 1. This is equation number 1. Okay, right. So ఈ ఈక్వేషన్ ఆల్రెడీ మనం టైం క్యాల్కులేట్ చేయాలి కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడమ్మా, ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ని రిమూవ్ చేయడానికి ఏంటంటే ఇంటిగ్రేట్ చేశాను, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సో దెన్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ డిఫరెన్షియల్ టర్మ్ బికమ్స్ T, రైట్? Integration of dt is equal to integration of ms by P minus a theta delta. With respect to theta కాబట్టి denominator term అంటే ఏంటమ్మా 1/x, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x nothing but log x, అవునా? సో అదే నేను వచ్చేసాను, ఇది ఇంటిగ్రేషన్ తీసేస్తే రిమూవ్ అయిపోతుంది. T is equal to ms into 1/x అనమాట. అంటే let us say P minus a theta delta, right, into ఇంటిగ్రేట్ చేయండి ఇక్కడ. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ P కాన్స్టెంట్ వాల్యూ మైనస్ ఏ డెల్టా అనేది కాన్స్టెంట్ వాల్యూ, తీటా అని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏంటమ్మా ఏ ఇంటూ తీటా అంటే 1 మైనస్ 1/a డెల్టా, అవునా కదా, ఇంటూ తీటా అనేది 1 అయిపోతుంది, ఇక్కడ 1 వస్తుంది, ప్లస్ కాన్స్టెంట్ k, అవునా, రైట్? సో దెన్ k is integrating constant. From this k value can be obtained from the initial conditions నుంచి మనం క్యాల్కులేట్ చేస్తాను. ఓకేనా, the k that is initial condition is nothing but ఏంటి, where when t is equal to 0, when t is equal to 0 టెంపరేచర్ ఏమైంది 0నే కదా, ఏముండదు, అవునా కదా? సో ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ దిస్ ఈక్వేషన్, దట్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం కదా, ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ t is equal to 0 ప్లేస్ చేశాను, ms అంటే ఇది మల్టిప్లై చేయండి, మైనస్ ms బై ఏ డెల్టా వస్తుంది, మైనస్ ms బై ఏ డెల్టా ఇంటూ లాగ్ P minus a theta delta, theta is equal to 0. So ఈ term becomes 0 అయిపోతుంది, అంటే P minus 0 plus k. So from this k is equal to ఈ term ఏంటమ్మా ఇదంతా కదా, మైనస్ ఇదంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో k is equal to ms by a delta log P. Substitute this value in equation number 2. 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఓకేనా? సో దెన్ we can get as t is equal to minus ms by a delta log P minus ఇదే కదా మనకు ఉంది ఇక్కడ, t is equal to ms ఇదంతా ఈ వాల్యూ ప్లస్ k వాల్యూ ఏమవుతుంది, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, ఇదిగోండి k వాల్యూలో ms by a delta log P. ఓకే, సో దెన్ ఫ్రమ్ దిస్ సేమ్ P t is equal to ms by a delta కామన్ తీయండి, ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి బోత్ సైడ్స్ ఇక్కడ మైనస్ ప్లేస్ చేసుకున్నాను, అప్పుడు దాన్ని ఇక్కడ మైనస్ వస్తుంది మనకి, log P minus a theta delta మైనస్ log P. సో లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై రాసుకోవచ్చు, లాగ్ ఎక్స్ బై వై, అవునా, అదే రాశాను ఇక్కడ కూడా, లాగ్ P మైనస్ ఏ డెల్టా బై P. ఓకే,
సో ఫ్రమ్ దిస్ ఇక్కడ నేను ఏంటంటే ఈ వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. సో వీ కెన్ గెట్ దిస్ వాల్యూ a delta t by ms minus is equal to log this value. ఇక్కడ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ టర్మ్ కాబట్టి అంటే దిస్ ఈజ్ ఈ లాగ్ ఈ కాబట్టి సో దెన్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ డిసైడ్ తీసుకొచ్చాను ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏ డెల్టా తీటా బై ఎంఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది మన ఇక్కడ పి బై పి నథింగ్ బట్ 1 మైనస్ ఏ తీటా డెల్టా బై పి ఓకేనా right? Okay, I think you can understand. So then from this a theta delta by p is equal to, so a minus value inside this వచ్చేసండి, ఈ value inside this వచ్చేసండి. So we can get this value a theta delta by p is equal to 1 minus e power of minus a delta t by ms. అవునా? Right. So from this theta value కావాలి నాకు, అవునా? Theta is equal to ఈ value side left right hand side తీసుకెళ్ళిపోండి. Then this is nothing but ఏంటంటే ఇక్కడ theta. So theta is equal to ఇక్కడ p by a delta 1 minus e power of minus a into delta t by ms. ఇది this is nothing but ఏంటంటే స్టడీ టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్ రైజ్ మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలి, అవునా కదా? సో నేను క్యాల్కులేట్ చేసింది టెంపరేచర్ రైజ్ క్యాల్కులేట్ చేశాను, దట్ ఈస్ theta. బట్ టెంపరేచర్ రైజ్, ఫైనల్ టెంపరేచర్ రైజ్ క్యాల్కులేట్ చేయాలి. ఎందుకని? ఫైనల్ టెంపరేచర్ రైజ్ క్యాల్కులేట్ చేస్తేనే కదా, ఫైనల్ టెంపరేచర్ రైజ్ కంటే మనం ఎక్కువ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేయకూడదు, ఉండకూడదు ఆ మిషన్ లో ఉన్న పార్ట్స్, అవునా? ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు ఆ టెంపరేచర్ ని, అవునా? సో దట్ ఈస్ నేను టెంపరేచర్ రైజ్ క్యాల్కులేట్ చేశాను, టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ క్యాల్కులేట్ చేస్తాను. అంటే ఏంటి? when theta is infinity condition లో theta is approaches to final temperature rise. Just a minute. Sorry. At theta is equal, t is equal to infinity and infinity condition. So మనకి ఏంటంటే theta approaches to final temperature rise, theta f, అవునా? So where when t is equal to infinity, theta is equal to theta f. When t is equal to infinity, theta is equal to theta f, right? So I substitute that value in equation. Theta f is equal to, అంటే theta place లో theta f place చేయండి, ఓకేనా? theta place లో theta f, t place లో infinity, ఓకేనా? సో theta f is equal to p by a delta into 1 minus e power of minus, ఇది infinity value అయిపోతుంది, అవునా? సో then infinity, this value becomes 0, అవునా? e power of minus infinity becomes 0. theta f equal to p by a delta, సింపుల్ గా theta f is equal to p by a delta, అవునా కదా? రైట్. సో ఫ్రమ్ దిస్ theta f వాల్యూని, సో చూడండి అక్కడ సబ్స్టిట్యూట్ theta f ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3, ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో theta f is equal to p by a delta into 1 minus e power of this one, అవునా? ఈ వాల్యూ నోట్ చేశాను, రైట్. సో దెన్ ఫ్రమ్ దిస్ ఇక్కడ చిన్న పాయింట్ ఏం లేదమ్మా, దిస్ వాల్యూ, ఈ వాల్యూ ఏంటంటే డివైడెడ్ బై టీహెచ్ అనుకోండి, అంటే ఎంఎస్ బై ఏ డెల్టా ఈక్వల్ టు టీహెచ్, ఎంఎస్ బై ఏ డెల్టా ఈజ్ ఈక్వల్ టు టీహెచ్ అనమాట. సో సబ్స్టిట్యూట్ టీహెచ్ అంటే డివైడెడ్ బై టీహెచ్ నోట్ చేస్తే ఈ వాల్యూ మొత్తం ఏమైతే రివర్స్ అయిపోయిందా లేదా, అదే రాసాను ఇక్కడ, ఎంఎస్ బై టీహెచ్ ఏ డెల్టా, సో ఓకేనా? టీహెచ్ ఈక్వల్ టు, సో ఫ్రమ్ దిస్ theta ఈక్వల్ టు theta f ఇంటూ 1 minus e power minus t by th. వెన్ t is equal to th దగ్గర మనకి ఫైనల్ టెంపరేచర్ రైజ్ అవుతుంది, అవునా? సో th is nothing but ఏంటంటే హీటింగ్ టైమ్ కాన్స్టెంట్, th is nothing but హీటింగ్ టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ ద మోటార్, ఓకే? సో వెన్ బోత్ ఆర్ ఈక్వల్, రెండు ఈక్వల్ అయిన కండిషన్ లో, అవునా? ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి అనుకోండి, అంటే t is equal to th అయింది అనుకో, t is equal to th అయింది అనుకో, అప్పుడు ఏమైంది? e power of minus 1 వస్తుంది, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతాయి, e power of minus 1 వస్తుంది, అవునా? అప్పుడు ఏమైంది? theta is equal to theta f into 1 minus e power of minus 1. ఈ 1 minus e power of minus 1 వాల్యూ క్యాల్కులేట్ చేయండి, క్యాన్సిల్, యూ కెన్ గెట్ as 0.632 theta f, ఓకేనా? ద ఫైనల్ టెంపరేచర్ వాల్యూ అండ్ దిస్ వన్, ఓకేనా? టెంపరేచర్ రైజ్, దిస్ వన్ టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్ రైజ్ దిస్ ఫార్ములా అండ్ టెంపరేచర్ రైజ్ దిస్ ఫార్ములా, ఓకేనా? సో వెన్ t is equal to h దగ్గర, అంటే బోత్ వెన్ కండిషన్స్ రెండు ఈక్వల్ అయినప్పుడు, అప్పుడు ఏంటమ్మా? దిస్ వన్, అవునా? అప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే, the heating time constant is the time taken by the machine attains 63.2% of its final steady state temperature. గుర్తుపెట్టుకోండి, 63.2% of the final temperature rise.
ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ వన్ ఈజ్ ఓకే. అబోవ్ ఆఫ్ దిస్ వన్ ఏంటంటే కొంచెం మన కంట్రోల్లో ఉండదు ఇంకా. అవునా? టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతా ఉంది అనుకోండి, వీ కెనాట్ కంట్రోల్ అనమాట. ఓకేనా? సో ద ఫైనల్ టెంపరేచర్ రైజ్ వరకు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఏంటంటే వీ కెనాట్ ఇంక్రీజ్ ద టెంపరేచర్. మనం ఇంక్రీజ్ చేసుకోకూడదు, అంటే ఆ పర్మిసిబుల్ లెవెల్ అలా ఉంచుకోవాలి. అంతకంటే ఎక్కువ ఇంక్రీజ్ అయిందనుకో మనకి ఏంటంటే ఆ మిషన్ మే బి డ్యామేజెస్. ఓకేనా? సో ద టెంపరేచర్ రైజ్ ఫార్ములా theta f and this is theta value. ఓకే రైట్. కమింగ్ టు ద సేమ్, అలాగే మనకి ఏంటంటే ఇక్కడ కూలింగ్ ఉంది. ఇప్పుడు దాకా ఏంటంటే టెంపరేచర్ రైజ్ చేశాను, కూలింగ్ ఆఫ్ ద మోటార్. ఓకే, సో ఇది కూడా జస్ట్ కంప్లీట్ చేస్తాను చూడమ్మా. సింపుల్ సేమ్ సిమిలర్ గానే కూలింగ్ ఆఫ్ ద మోటార్. సో సింపుల్ అమ్మ, ఇక్కడ కూడా వెన్ ద మిషన్ ఈస్ స్విచ్డ్ ఆఫ్ నో హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అవునా కదా? స్విచ్ ఆఫ్ చేస్తే ఏమైంది, మనకి హీట్ ఏం ప్రొడ్యూస్ అవుతుంది. ఆ టైంలో మనకి ఏంటమ్మా, ఎలక్ట్రికల్ ఇన్పుట్ కన్వర్టెడ్ టు హీట్ ఏమైంది, మనకి జీరో అయిపోయింది. దట్ ఈస్ పి ఈజ్ ఈక్వల్ టు జీరో. సో హీట్ అబ్జర్వ్డ్ ప్లస్ హీట్ డిసిపేట్ ఏమైంది, జీరోనే కదా, మనకి ఇంకేం రాదు. హీట్ అబ్జర్వ్డ్ ఫార్ములా ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇప్పుడే చెప్పాను. అవునా? నెక్స్ట్ ఏంటి, హీట్ డిసిపేట్ ఫార్ములా. ఓకే, ప్రీవియస్ కేసులో డెల్టా వేరు, ఈ కేసులో ఏంటంటే హీట్ డిసిపేషన్ డ్యూరింగ్ కూలింగ్ ఆఫ్ ద మోటార్. ప్రీవియస్ కేసులో హీట్ డిసిపేషన్ ఇన్ ద కూలింగ్. అవునా? ఇప్పుడు ఏంటంటే డ్యూరింగ్ కూలింగ్ ఆఫ్ ద మోటార్. సేమ్ ప్రాసెస్ ప్రీవియస్ చెప్పినట్టు మనకి ఏంటంటే ఇక్కడ చూడమ్మా, ఎంఎస్ ఇంటూ డి తీటా ప్లస్ ఏ డెల్టా తీటా ఇంటూ డిటి, అంటే ఈ డిటిని ఏంటంటే మల్టిప్లై చేయండి, అప్పుడు మనకి ఏంటి ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో సేమ్ ఫ్రమ్ దిస్ డెల్టా డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమో మనకి ఈ వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేసింది, దిస్ వాల్యూ కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేయండి. సో దెన్ డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంఎస్ బై ఏ డెల్టా డి తీటా, రైట్? సో ఇంటిగ్రేట్ నా బోత్ సైడ్, సేమ్ ప్రీవియస్ కేసు చేసినట్టే. అవునా? ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, దిస్ వాల్యూ బికమ్స్ టీ అండ్ దిస్ వాల్యూ బికమ్స్, మనకి ఇక్కడ ఏంటి ఇంటిగ్రేషన్, తీటా వాల్యూ ఏం లేదు కదా. సో తీటా ఏం లేకపోతే మనకి ఏమైందమ్మా, జస్ట్ తీటా. అవునా? దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by that is log theta plus k, right? So then we can written as k nothing but a constant. The constant value can be obtained from the initial conditions నుంచి వస్తాయి. అవునా? సో దెన్ when the initial condition theta t is equal to 0 దగ్గర theta equal theta f, అంటే ఫైనల్ టెంపరేచర్ రైజ్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి కూల్ చేయాలి మనం, అంతే కదా. అందుకేంటంటే తీటా ఈక్వల్ తీటా ఎఫ్ అని చెప్పాను. ఈ కండిషన్స్ లో కూలింగ్ ఆఫ్ ద మోటార్ దగ్గర ఆఫ్ చేసేసావు, ఫైనల్ టెంపరేచర్ దగ్గర ఉంది అనుకుందాం, అప్పుడు ఏమైంది, తీటా ఈక్వల్ టీ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఏమైంది, తీటా ఈక్వల్ టు తీటా ఎఫ్ అయింది. అవునా కదా, రైట్? సో దెన్ సబ్స్టిట్యూట్ దిస్ ఈక్వేషన్స్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే టీ ఈజ్ ఈక్వల్ 0 ప్లేస్ చేసి ఇక్కడ 0 ప్లేస్ చేయండి. నెక్స్ట్ తీటా ఈక్వల్ తీటా ఎఫ్ ప్లేస్ చేయి, ఇక్కడ తీటా ఈక్వల్ తీటా ఎఫ్ ప్లేస్ చేసి 0 is equal to log theta plus k dash. So from this k dash can be obtained this value, right? Substitute k dash value in equation number 1. K value substitute cheyandi, k value ne, right? So we can get this value. అంటే ఇదంతా ప్రీవియస్, ఇది k dash అన్నమాట. k dash వాల్యూ ఇక్కడ వచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేశాను, రైట్? సో దెన్ t is equal to ఏంటమ్మా, మైనస్ ఎంఎస్ కామన్ తీయండి. ఇక్కడ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, సేమ్ ప్రీవియస్ కేసు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఏమవుతాం, లాగ్ ఎక్స్ బై వై. సో తీటా బై తీటా ఎఫ్ నోట్ చేశాను. సో ఫ్రమ్ ది సేమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో ఫ్రమ్ దిస్ ఈ వాల్యూ వస్తుంది, ఇది ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. ఈ ఎక్స్పోనెన్షియల్ వాల్యూ ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే మొత్తం ఈ పవర్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ తీటా బై తీటా ఎఫ్. సో వీ నీడ్ తీటా ఈజ్ ఈక్వల్ తీటా ఎఫ్ ఇంటూ దిస్ వాల్యూ, రైట్? సో సేమ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయినట్టు టీసీ తీసుకోండి ఇక్కడ, అంటే ఎంఎస్ బై ఏ డెల్టా. ఎంఎస్ బై ఏ డెల్టా ఈక్వల్ టు కూలింగ్ టైం కాన్స్టెంట్. ఇక్కడ ప్రీవియస్ కేసు ఏంటమ్మా, హీట్ టైం కాన్స్టెంట్ అన్నాను, బట్ ఇక్కడ కూలింగ్ టైం కాన్స్టెంట్. సో ఇది కూడా మనం సేమ్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా ఎఫ్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టీసీ. ఇఫ్ బోత్ ఆర్ సేమ్, అంటే టీ ఈజ్ ఈక్వల్ టీసీ అనుకో, అప్పుడు ఏమైంది, ఈ పవర్ ఆఫ్ -1 అవుతుంది. అప్పుడు -1 అయితే ఏమైంది మనకి, సేమ్ తీటా ఈజ్ ఈక్వల్ తీటా ఎఫ్ ఇంటూ ఈ పవర్ -1. -1 అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ -1 వాల్యూ ఏంటి, 0.368. ప్రీవియస్ కేసులో 1 మైనస్ ఈ పవర్ -1 వచ్చింది, బట్ ఈ కేసులో ఈ పవర్ -1. సో అప్పుడు ఏంటంటే ద కర్వ్ లైక్ దిస్ అన్నమాట. అంటే కూలింగ్ కర్వ్ ఏంటంటే మనకి ప్రీవియస్ కేసులో చూపించాను, ఇది హీటింగ్ కర్వ్, హీటింగ్ వాల్యూ, ఇదేమో కూలింగ్ అనమాట, అట్ ద టైమ్ ఆఫ్ కూలింగ్, రైట్? ఈ టెంపరేచర్ మనకి ఏంటంటే చెప్పాను కదా, చూసారా, తీటా ఈజ్ ఈక్వల్ తీటా ఎఫ్ ఎందుకు అయిందంటే ఇక్కడ దిస్ వన్ టీ ఈజ్ ఈక్వల్ దగ్గర తీటా ఎఫ్ వాల్యూ కూలింగ్ పర్పస్.
కూలింగ్ ఏంటంటే ఇక్కడ మాక్సిమం టెంపరేచర్ రైజ్ అయిన తర్వాత కూల్ చేయాలి కాబట్టి ఆఫ్ చేస్తాను అక్కడ. సో ఇన్పుట్ ఆఫ్ చేస్తే మనకి ఏమైతే పవర్ జనరేటర్ జీరో కాబట్టి సో హీట్ డిసిపేటెడ్ ప్లస్ హీట్ ప్రొడ్యూసర్ జీరో ప్లేస్ చేశాను అక్కడ, రైట్. This is about TC, nothing but a cooling time constant. So same, the two cooling time constant is defined as the time taken by the motor for cooling the machine down 36.8% of the initial temperature. So same previous case lo manam define chesinunte ikkada kuda manam define chesam, right. So this is about okay na temperature rise and cooling of the motor. Same డెరివేషన్ కొంచెం సేమ్ ఈజీగా ఉంటుంది. ఉన్నారా లేదా ఒకసారి ప్లీజ్ స్విచ్ ఆన్ ది వీడియో. నోట్ చేసుకుంటుండండి వీడియో ఏదైనా ఉంటే. ఫర్ మోర్ క్లియర్ అంటే ఇయర్ ఫోన్స్ యూజ్ చేసుకుని కొంచెం ఓకేనా ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే, ఎందుకంటే అర్థం అవ్వవు మనం డైరెక్ట్గా క్లాస్ చెప్తుంటే అర్థం అవ్వవు మీకు. ఇయర్ ఫోన్స్ కొంచెం తెచ్చుకోండి అమ్మా, రైట్. ఓకే, డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేస్తాను. లాస్ట్ 5 minutes అడగండి అమ్మా, రోజు ఇలా అని చెప్తాను. ఓకే, రైట్. విల్ గో ఫర్ నెక్స్ట్ క్లాస్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ మనం టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండస్ట్రియల్ లోడ్స్. ఓకేనా, this is the next class. Okay, right.